ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈరోజు ఉదయం మీ అందరికీ నా ప్రేమ వందనములు, శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి కుటుంబముకు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకముగా పరిశుద్ధాత్మునితో అనుదినం నడవడము, ఆయనతో కలిసి ప్రార్థించడము, ఆయన స్వరం వినడం ఈ దినాలలో మీకు నాకు ప్రభువిచ్చిన గొప్ప కృప. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమంతయు మీరు విజయవంతమైన వారుగా, విజయవంతమైన జీవితము జీవించుటకు ఈ దినం పరిశుద్ధాత్ముడు ఏం చెప్పుచున్నాడో విందామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చక్కటి మాట సంఘానికి చెబుతున్నాడు. సంఘమనగా నీవు, నేనే, మనమే. వాక్యమేమని సెలవిస్తుంది? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కావాలి. అందుకు ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా, శక్తి లేకుండా అపవాదిని ఎదిరించలేము. మన ఒక దేశం యుద్ధానికి వస్తుందంటే వారిని ఎదిరించి పోరాడుటకు మనకు బలము, అర్హత ఉంటేనే విరోధులను మనము జయించగలము. ఇది లోక సంబంధమైన యుద్ధం. అన్ను దినము ఒక దేవుని బిడ్డకు విరోధముగా పలు రీతులుగా సాతానుడు తన దుష్ట అంబులను, బాణములను, గలిబిలిని తీసుకొని వస్తాడు. హృదయములో దిగులును తీసుకొని వస్తాడు. ఈ ఉదయ కాలముననే మీరేం చెయ్యాలి? అభిషేకములో నింపబడి పరిశుద్ధాత్ముడా, ఈ దినమంతయు నా ఆత్మ, నా ప్రాణము, నా శరీరము, నా కుటుంబము, ప్రత్యేకముగా నా పిల్లలు, నా యొక్క రాబడి, నా ఆత్మీయ జీవితం, నా ప్రార్థన జీవితం, ఇవన్నీ వీటన్నిటికీ విరోధముగా పోరాడాలని తలంచే సాతాను యొక్క తంత్రములను నేను జయిస్తున్నాను అని మీరు కొద్దిసేపు అన్య భాషలు మాట్లాడి ప్రార్థించాలి. అప్పుడు రోజంతా పరిశుద్ధాత్ముని యొక్క కాపుదల మిక్కిలి బలముగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక ప్రేరణ వస్తుంది. శత్రువు మిమ్మలను ఎదిరించుటకు వస్తున్నాడు. ఆత్మలో ఒక ప్రేరణ కలుగుతుంది. వెంటనే 5 లేక 10 నిమిషములు ప్రత్యేకంగా వెళ్ళి శత్రువు క్రియలను లయము చేసి ప్రార్థించాలి. ఆమేన్. దీని పేరే ఆత్మలో నడిపింపబడడం. అలాగైతే ఈ కృపలను దేవుడు మీలో ఉంచాడు. ఇంతకు ముందే ప్రభు మీలో ఉంచాడు. ప్రియులారా, వాటిని మీరు ప్రజ్వలింప చెయ్యాలి, రేపాలి. కనుక ఈ ఎఫెసీ 6:11 ప్రకారము అపవాది యొక్క తంత్రములు, అపవాది క్రియలు కాదు, తంత్రములు అంటే ఏమిటి అర్థం? వాడు ఏ రూపములో వస్తాడు, ఎలాగూ వస్తాడు, ఎప్పుడు వస్తాడు కనుగొనలేము. ఎల్లప్పుడూ అభిషేకములో మీరు నింపబడి ఉన్నట్లయితే, ఆత్మలో నింపబడి ప్రార్థించినట్లయితే తేటగా వాటన్నిటిని మీరు గ్రహించుకోగలరు. సరేనా? మీరు ధన్యులు. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఇప్పుడు ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడలకు విరోధముగా లేవాలని తలంచే దుష్ట వాయు మండల సమూహము, సైన్యమును నజరేడైన యేసు నామములో ఎదిరించి ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు ఇప్పుడు ప్రార్థిస్తున్నారు తండ్రి, ఆత్మవశులవుతున్నారు ప్రభువా. ఆ ప్రార్థనను మీరు చూస్తున్నారు తండ్రి. శత్రువు ప్రభువా వెనుకకు తిరుగునుగాక, వాడు తల దించుకొని పరిగెత్తునుగాక. ఈ దినమంతా బిడ్డల యొక్క ప్రయాణములను, ప్రయాసములను, ప్రార్థనలను, హృదయ వాంఛలను అన్నిటిలో మీ కృప ఉంచండి. మీరు కావలిగా ఉండండి. మీరు కావలిగా ఉండండి. ఆశ్చర్యముగా నడిపించండి. ప్రార్థన ఆలకించారే, మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. నిజంగానే ఈరోజు ఒక క్రొత్త బలమును ప్రభు మీకు ఇచ్చాడు. ప్రభువునందు సంతోషముగా ఉండి ఈరోజు మీరు ఈ క్లుప్త సందేశము విన్నారు కదా, ఎంతో మీకు ప్రయోజనకరంగా ఉన్నది కదా. మరెందుకని మీ స్నేహితులకు మీరు పంపించకూడదు? వారికి షేర్ చేయండి. వారు ప్రభు చేత ఆశీర్వదింపబడతారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.
దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.